హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మనం 15 డేస్ బ్యాక్ ట్యాగ్ కంపెనీకి వెళ్ళాం. ఈరోజు మనం ట్యాగ్ కంపెనీ గురించి పూర్తి వివరాలు నేషనల్ సేల్స్ హెడ్ సీతారాం గారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా రాజశేఖర్ గారు, రీజనల్ మేనేజర్ గారు, తెలంగాణ ఏరియా కర్ణాటక చూసుకునే రీజనల్ మేనేజర్ గారు కూడా ఉన్నారు. మనం సీతారాం గారిని ట్యాగ్ కంపెనీ గురించి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. అసలు ట్యాగ్ కంపెనీ ఏమేమి చేస్తుంది ఏందన్నది మీకు చెప్పాను. ఈ వీడియోలో మనం సీతారాం గారిని అడిగి అసలు కంపెనీ ట్యాగ్ కంపెనీ సంస్థ ఏమేం పనులు చేస్తుంది, రైతులకు ఎంత ఉపయోగపడుతుంది, అయితే దీనివల్ల రైతులు ఎంత బెనిఫిట్ అవుతారు, అసలు ఎంబ్రియో మేనేజ్మెంట్ అంటే ఏంది, సెక్స్డ్ సిమెన్ అంటే ఏంటిదో ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. కానీ ఈ సార్ మాటల్లో మనం వింటే ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఇంకా నాకంటే బాగా వారు సేల్స్ హెడ్ కాబట్టి ఆ కంపెనీ గురించి అయినా, వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి అయినా సరే, ఏఐ గన్ గురించి అయినా కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మేము వారిని అడిగి తెలుసుకుందాం. మొట్టమొదలుగా రాజశేఖర్ గారు, సీతారాం గారు, ట్యాగ్ సంస్థ, అసలు ట్యాగ్ సంస్థ ఏంటిది, దాని గురించి మీరు కొంచెం వివరించాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి. ట్యాగ్ కంపెనీ అన్నది ట్రాపికల్ యానిమల్ జెనెటిక్స్ అండి. ఇది 2015లో స్టార్ట్ అయింది. ఇది పూర్తిగా అంటే ట్రాపికల్ యానిమల్ జెనెటిక్స్ అన్నది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి అనుసంధానమై ఉన్నదండి. ఇది మేము అఫీషియల్ మార్కెటింగ్ పార్ట్నర్స్ ఫర్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అండి. ఇది కాకుండా మాకు రీసెర్చ్ కంపెనీ ఉంది, జీవా సైన్సెస్ ఇన్ బెంగళూరులో. అలాగే మేము ఐఐటి మెడ్రాస్లో బయో ఇంజనీరింగ్ కోసమని వాళ్ళతో కూడా కొలాబరేట్ అయి ఉన్నాం. సో బేసికలీ ఇప్పుడు మన మనోజ్ రెడ్డి గారు చెప్పినట్టు మా కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటంటే హైమెరిట్ సెమెన్ ఉందండి. హైమెరిట్ సెమెన్ అన్నది ఏంటి అంటే, ఇప్పుడు మీకు మార్కెట్లో దొరికే సెమెన్ అన్నది ఓన్లీ లో మెరిట్ సెమెన్. దానివల్ల పుట్టే ఏదైతే దూడలు పుడతాయో దానివల్ల వచ్చేది లీటర్స్ ఓన్లీ ఒక 4 నుంచి 5 లీటర్స్, మహా అయితే మ్యాక్సిమం అయితే అంత కెపాసిటీ ఉంటుందండి. హై మెరిట్ సెమెన్ వల్ల పుట్టే దూడలకి అది పెరిగి పెద్దయి మళ్ళీ అది మిల్చింగ్ కౌగా అయినప్పుడు దాని నుంచి వచ్చే ప్రొడక్టివిటీ ఎంత ఉంటుందంటే అరౌండ్ 20-25 లీటర్స్ ఉంటుందండి. అది జెర్సీ అయితే. అదే హెచ్ఎఫ్ అయితే ఇట్ వుడ్ బి అరౌండ్ 35 లీటర్స్ అండి. అదే మన లోకల్ మన గిర్ కానీ లేకపోతే సాహివాల్ కానీ ఇవైతే అరౌండ్ 20 లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ ఉంటుందండి. ఇది హై మెరిట్ సెమెన్ వల్ల వచ్చేది. అదే మళ్ళీ మనం మా హై మెరిట్ సెమెన్తో పాటు మేము చేసేది ఇంకొకటి ఏంటంటే ఎంబ్రియోస్ అండి. ఎంబ్రియోస్ అన్నది ఏంటి అంటే, మనం ఒక శ్రేష్టమైన ఎద్దు దగ్గర నుంచి ఒక శ్రేష్టమైన ఆవు దగ్గర నుంచి సెమెను ఎగ్స్ కలెక్ట్ చేసి ల్యాబ్లో దాన్ని ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా దాన్ని మనం ఒక ఎంబ్రియో 7 రోజులు ఉన్న లైఫ్ ఉన్న ఒక ఎంబ్రియోని తయారు చేస్తాం. దాన్ని ఒక ఆవు గర్భాన్ని యూజ్ చేసుకుంటాం. అంటే సర్గసీ మోడల్లో దాన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. మోడల్లో యూజ్ చేసుకొని ఆ ఎంబ్రియోని తీసుకువెళ్ళి ఆ ఆవు గర్భంలో ఉంచుతాము. అది ఈ ఎంబ్రియో ద్వారా చేయడం వల్ల ఏంటి అంటే, అది ఖచ్చితంగా సెక్స్డ్ ఎంబ్రియో అనమాట. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆడదూడ పుడుతుంది, ఫస్ట్ థింగ్. రెండో సంగతి ఏంటి అంటే, ఇది ఖచ్చితంగా హై మెరిట్ ఆవుని ఇస్తుంది అనమాట. అంటే దీని ఎంబ్రియో ద్వారా పుట్టే దూడ ఎన్ని లీటర్లు ఇస్తుందని మనం ముందే చెప్పగలుగుతాం ఖచ్చితంగా. అది ఎంబ్రియో ద్వారా ఉండే బెనిఫిట్. ఈ ఎంబ్రియో ద్వారా పుట్టిన దూడలకి ఉండే ఇంకో బెనిఫిట్ ఏంటంటే, లోకల్ క్లైమేట్ని తట్టుకుంటుంది. అలాగే అది డిజీజ్ రెసిస్టెంట్. అలాగే తక్కువ తిని ఎక్కువ పాలిచ్చే దూడని అది ఎంబ్రియో ద్వారా మనం పొందవచ్చు అనమాట. ఇది మూడోది ఏంటి అంటే, మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏంటి అంటే విజువల్ ఏఏ గన్. ఈ విజువల్ ఏఏ గన్ వల్ల ఏం జరుగుతుంది అంటే, విజువల్ ఏఏ గన్ అన్నది మనం ఇప్పుడు నార్మల్గా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసేటప్పుడు చేసే టెక్నీషియన్కి సెమెన్ కరెక్ట్గా ఎక్కడ డిపాజిట్ చేస్తున్నాం అన్నది వాళ్ళకి తెలియదు. విజువల్ ఏఏ గన్లో ఏమవుతుందంటే, అది కెమెరా గన్ అనమాట. సో కెమెరా లోపలికి ఆవు గర్భాశయంలోకి వెళ్తుంది. అది ఎక్కడ కరెక్ట్గా వాళ్ళు సెమెన్ డిపాజిట్ చేస్తున్నారన్నది మనం అందులో వాళ్ళు ఏఏ టెక్నీషియన్ అన్న పర్సన్ ఆయన చూసి డిపాజిట్ చేయగలుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే కన్సెప్షన్ రేటు, అంటే ప్రెగ్నెన్సీ పొందే శాతం ఎక్కువ అవుతుంది దానివల్ల. అండ్ నాలుగో ప్రోడక్ట్ ఏంటి అంటే, మా దగ్గర ఉన్నది బొవైన్ యాక్టివిటీ మానిటర్స్ ఉన్నాయి మా దగ్గర. అదేంటంటే ఒక బ్యాండ్ ఉంటుంది అనమాట. దాన్ని మేము గౌ ఫిట్ అంటాము. లైక్ యాపిల్ వాచ్ కానీ ఫిట్బిట్ కానీ
యానిమల్ ఎప్పుడు హీట్కి వస్తుంది అనేది, ఆవు ఎప్పుడు హీట్కి వస్తుంది అన్నది ఆ బ్యాండ్ ద్వారా మనకి రైతుకి తెలుస్తుంది, ఏ టెక్నీషియన్కి తెలుస్తుంది, మళ్ళీ మా కంపెనీకి కూడా ఒక మెసేజ్ వస్తుంది. ఎప్పుడైతే ఆవు హీట్కి రాగానే ఒక మెసేజ్ ఏ టెక్నీషియన్కి వెళ్తుంది, అలాగే ఆ రైతుకి తెలుస్తుంది, అలాగే కంపెనీకి తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే కరెక్ట్ టైంకి మనం ఇన్సెమినేట్ చేయగలుగుతాం. దీనివల్ల ఏంటంటే రైతు అన్నెసరీగా అంటే మనకి ఈ ఎప్పుడైతే మనం సెమెన్ కరెక్ట్ టైంకి హీట్కి వచ్చిన కరెక్ట్ టైంకి మనం దాన్ని ఇన్సెమినేట్ చేయగలుగుతాం, అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. కొంచెం లేట్ అయినా సరే రైతు లాస్ అయిపోతాడు. అంటే ఒకసారి ఆవు హీట్కి వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం హీట్కి వచ్చేటప్పటికి ఆ 20-25 రోజులు ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అది ప్రతిసారి రైతు లాస్ అయిపోతూ ఉంటాడు. సో ఆ లాస్ని తగ్గించడానికి ఈ బ్యాండ్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనం ఆ బ్యాండ్ ద్వారా ఆవు తాలూకా హెల్త్ని మానిటర్ చేయగలుగుతాం. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ మా దగ్గర ఉన్నది ఏంటి అంటే లైవ్ యానిమల్స్ అనమాట. బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా రైతు యానిమల్ని కొనుక్కోవాలి అని అనుకుంటే, ఏదైనా ఆవు కొనుక్కోవాలనుకుంటే వెళ్ళి రైతు మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుంటారు. ఆ కొనుక్కోవడంలో ఏమవుతుందంటే ఎవరైతే యానిమల్స్ని అమ్ముతున్నారో వాళ్ళు ఇన్ని లీటర్స్ ఇస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తారు. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆవు అది ఇస్తుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. ఇలా రైతులు చాలామంది మోసపోయారు. దీన్ని చూసి మేము ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మా కంపెనీ నుంచి యానిమల్స్ని టెస్ట్ చేసి, హెల్త్ టెస్ట్ చేసి, తర్వాత ఎన్ని లీటర్స్ ఇస్తుందని ఖచ్చితంగా టెస్ట్ చేసి దాని సర్టిఫికేషన్తో పాటు మేము రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు ఏం బెనిఫిట్ పొందుతారంటే, ఫస్ట్ వాళ్ళు తీసుకుంటున్న యానిమల్ కరెక్ట్గా ఇన్ని లీటర్స్ ఇస్తుందని వాళ్ళకి ఖచ్చితత్వం ఉంటుంది. రెండోది ఏంటి అంటే వాళ్ళకి డిజీజ్ ఫ్రీ యానిమల్స్ని మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. మూడోది అన్నిటికీ వ్యాక్సినేట్ చేయగలుగుతాం. అండ్ నాలుగోది ఏంటి అంటే వాళ్ళు పెట్టిన కరెక్ట్ ప్రైస్కి వాళ్ళు మంచి యానిమల్ని పొందగలుగుతారు. ఇదే యానిమల్స్లో వాళ్ళకి కావాలి అంటే మేము వాటిని ఎంబ్రియోస్ ద్వారా ప్రెగ్నెంట్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సరే, ఒక్క నిమిషం. ఎంబ్రియోస్ అంటే ఇప్పుడు సామాన్య రైతు ఎవరైనా కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఎంబ్రియో ద్వారా ప్రెగ్నెంట్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? అసలు మీరు ఒకవేళ సిమెన్ మీరు ఇచ్చేది ఉంటే కొంచెం డీటెయిల్గా ఏంటంటే రైతులకు అర్థమయ్యే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే. సిమెన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ సిమెన్ అయితే ఒక 100 రూపీస్ to 150 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మీరు ఇప్పుడు ప్రైవేట్గా మీరు సిమెన్ ఇస్తున్నారు, దట్టు క్వాలిటీ సిమెన్ ఇస్తుంటున్నారు. దీనికి కాస్ట్ ఎంత అవుతుంది? ప్రైవేట్ అంటే లో మెరిట్ సెమెన్కి, హై మెరిట్ సెమెన్కి ఉన్న డిఫరెన్స్ చెప్తానండి. లో మెరిట్ సెమెన్ అన్నది ఏంటి అంటే దానికి ఒక ఇదంటూ ఏమి ఉండదు అనమాట. అంటే పెడిగ్రీ డీటెయిల్స్ కానీ, దాని ఎన్ని లీటర్స్ ఇస్తుంది ఇలాంటి రికార్డు ఉన్నా సరే అది ఇన్ బ్రీడింగ్ వల్ల సెమెన్కి వాల్యూ పెద్దగా ఏమి ఉండదు. దాని నుంచి పుట్టే దూడలు కూడా మహా అయితే 4 నుంచి 5 లీటర్లే ఇస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే రైతుకి ఖర్చే మిగులుతుంది తప్ప ఇది ఉండదు. దానివల్ల హై మెరిట్ సెమెన్ ఏంటంటే మీరు ఒక్కసారి హై మెరిట్ సెమెన్ తీసుకుంటే అవి చాలా ఆ ఎద్దు తాలూకా రికార్డ్స్ అన్నీ చూసి ఆ ఎద్దుని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎద్దు తాలూకా అమ్మ ఎన్ని లీటర్స్ ఇచ్చింది, అలాగే ఆ ఎద్దు ద్వారా పుట్టిన దూడలు ఎన్ని లీటర్లు ఇచ్చాయి, ఇవన్నీ దాని హిస్టరీ అంతా చూస్తారు. దానివల్ల పుట్టిన దూడలను కూడా ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇవన్నీ టెస్ట్ చేసి సిమెన్ కాస్ట్, ఇప్పుడు క్వాలిటీ సిమెన్ దాని కాస్ట్ ఎంత ఉంటుంది? దాని కాస్ట్ ఉంటుందండి అరౌండ్ ఒక 200 రూపీస్ దాకా ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీరు లో మెరిట్ సెమెన్ వేయించుకొని అది 5 లీటర్లు ఇచ్చేది అది 100 రూపాయలు పెడుతున్నారు. అదైతే మీరు 200 పెట్టి మీరు హై మెరిట్ సెమెన్ తీసుకుంటే మీకు 20 లీటర్లు వచ్చే ఆవు వస్తుంది. సో అది డిఫరెన్స్ అండి. మీరు ఇంకో అడిగిన రెండో క్వశ్చన్ ఏంటంటే ఎంబ్రియోస్ గురించి అడిగారు. ఎంబ్రియోస్కి ఏంటి అంటే మీరు సెమెన్ ద్వారా మీరు 50% ఆ ఎద్దు తాలూకా 50% క్వాలిటీస్ని మీరు పుట్టే దూడలో చూస్తున్నారు. అది మంచి క్వాలిటీస్ ఉన్న ఆవుని మీరు తీసుకుంటే దాని తాలూకా ఎగ్స్ని, అలాగే హై మెరిట్ తాలూకా ఎద్దు తాలూకా క్వాలిటీస్ రెండు కలిపి 100% దూడలో వస్తే దాని ప్రొడక్షన్ చాలా ఎక్కువ పెరుగుద్ది. అంటే ఇప్పుడు మీరు సెమెన్ ద్వారా 20 లీటర్స్ వస్తున్న ఆవు అయితే ఎద్దు ద్వారా తీసుకుంటే ఇప్పుడు మనం అనేది ఏంటంటే మీరు అనేది ఇప్పుడు రైతులకు అర్థమైందంటే ఇప్పుడు రైతు దగ్గర ఒక మామూలు ఆవు ఉంటుందండి. అంటే అంటే పెద్ద హెచ్ఎఫ్ కాదు, జెర్సీ కాదు, ఒక మామూలు ఆవు, లోకల్ ఆవు ఉంటుంది. ఆ లోకల్ ఆవుకు కూడా ఎంబ్రియో అన్నది మంచి ఎంబ్రియో ఇస్తే, అంటే ఎంబ్రియో మంచిదంటే దాని బేబీ 7 months 7 days బేబీని మీరు డైరెక్ట్ దాంట్లో గర్భాశయంలో పెడతారు. పెట్టేసిన తర్వాత ఏమైంది, ఆ వచ్చే దూడ ఫీమేల్ కాఫ్ అయి ఉంటుంది. ప్లస్ ఈ ఆవుకు సంబంధం లేకుండా మంచి తండ్రిది సిమెన్ను ఎగ్స్ తీసుకుంటారు కాబట్టి మంచి
దూడ పుడుతుంది. దూడ పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. 100% అదే మంచి దూడ పుడుతుంది. సో మరి ఇప్పుడు రైతులు కొన్ని ఆవులు కట్టకుండా ఉంటున్నాయి. ఫార్మ్స్ అన్ని లాస్ అవడానికి మేజర్ కారణం ఏంటంటే పశువులు కొన్ని కట్టకుంటూ ఉంటున్నాయి. ఆ కట్టని పశువులకు కూడా మనం అట్లా ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంటారా? చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది రైతుల్లో ఇదే లాస్ వాళ్ళకి బేర్ చేస్తున్నారు. ఇదంటే ఒక్కసారి ఆవు కట్టకపోతే వాళ్ళకి ఏంటంటే ఇంకా దాని నుంచి పాలు అన్నవి రావు. సో పాలు రావాలంటే ఖచ్చితంగా ఆవు కట్టాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు ఎంబ్రియో ద్వారా ఏంటంటే అలాంటి వాటికి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. దీన్ని థెరపెటిక్ ఈడిపి అంటాం అనమాట. అంటే ఈ ఎంబ్రియో డిరైవ్డ్ ప్రెగ్నెన్సీ ద్వారా ఈ కట్టకపోవడం అనే సమస్యని మనం అధిగమిస్తున్నాము. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇందులోని ఏవైతే కడుతున్నా కట్టకపోయినా సరే ఇలాంటి వాటిని మేము ముందే టెస్ట్ చేసి అవి ఎంబ్రియో దానికి పనికొస్తాయని మేము డిసైడ్ చేసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకే, ఈవెన్ సెమెన్ ద్వారా కట్టకపోయినా ఎంబ్రియో ద్వారా అయితే కడతాయి. దీని ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఒక ఎంబ్రియో ద్వారా ప్రెగ్నెన్సీ పొందాలి అంటే అట్లీస్ట్ 1 నుంచి 3 ఎంబ్రియోలు పడతాయి. సో మేమేం చేస్తున్నామంటే ఎంబ్రియో మా బాధ్యత ఏంటంటే ఆవుని ప్రెగ్నెంట్ చేసుకోవడం మా బాధ్యత. ఒకవేళ ప్రెగ్నెన్సీ చేసిన తర్వాత మేము డబ్బులు కలెక్ట్ చేసుకుంటాం. అది దీని ఛార్జెస్ ఎంత ఉంటాయంటే 30,000 నుంచి 35,000 ఉంటాయండి. ఇది సెక్స్డ్ ఎంబ్రియో యూస్ చేస్తాము. ఎవరికన్నా కన్వెన్షనల్ అంటే ఎద్దు కావాలి అని అనుకున్న వాళ్ళకి కూడా మేము అది కూడా చేస్తాం మేము. ఓకే సార్, ఇంకొక చిన్న విషయం ఏంటంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంది అసలు? దీనివల్ల ఇప్పుడు మీరు అన్నట్టు 30,000-35,000 అవుతుంది. ఒక మామూలు ఆవుకు కూడా మనం ఎంబ్రియో చేసి దాని నుంచి మంచి దూడను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే దీనివల్ల రైతులకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల రైతులకు బెనిఫిట్ ఏంటంటే మన దగ్గరనే ఆ దూడ పుడుతుంది. హై క్వాలిటీ దూడ అనేది మన దగ్గర పుడుతుంది కాబట్టి మన వాతావరణానికి అది సెట్ అవుతుంది అని మేము అనుకుంటున్నాం. అంటే సెట్ అవుతుందా, ఎట్లుంటుంది? మీరు చెప్పింది నిజమేనండి. అంటే మనం ఆ ఎంబ్రియోని తీసుకొచ్చి మీ ఆవులోనే పెడతాం కాబట్టి అది ఆ ఆవు ఇక్కడే ఉండి ఉన్న ఆవు గర్భాశయంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లైమేట్కి అది ఆల్రెడీ అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే 30,000-35,000 పెడుతున్నాం మాకేంటి లాభం అని అనుకుంటున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఫామ్లోని 5 ఆవులు ఉన్నాయండి. ఒక్కొక్క ఆవు 5 లీటర్లు ఇస్తుంది. అంటే రోజుకి 25 లీటర్లు ఆవు మిల్క్ ఇస్తున్నాయి 5 ఆవులు కలిపి. అదే నేను అంటే 25 లీటర్లు అదే నేను 2 ఆవులని పెట్టుకుంటా, ఒక్కొక్కటి 20 లీటర్లు ఇస్తుంది. ఎంబ్రియో ద్వారా పుట్టిన ఆవులు ఇవి. 2 ఆవులే మేపుతాను నేను, నాకు 40 లీటర్లు వస్తుంది. అంటే నేను 5 ఆవులని పెట్టి 5 ఆవులకి నేను మేత వేస్తున్నా. 5 ఆవులకి అయ్యే మేత ఖర్చుని భరిస్తున్నాను. దానికి 5 ఆవులకి అయ్యే ప్లేస్ని భరిస్తున్నాను నేను. 5 ఆవులకి అయ్యే లేబర్ని భరిస్తున్నాను నేను. వీటన్నిటిని కాస్ట్ని నేను 2 ఆవులకి తెచ్చుకుంటే నాకు సగానికి సగం కాస్ట్ తగ్గుతుంది. ప్లస్ నా ప్రొడక్టివిటీ 40 లీటర్స్ అవుతుంది, 20 లీటర్స్. ఇది ఎంబ్రియో ద్వారా సాధ్యమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంబ్రియో ద్వారా పుట్టే ఆవులకి డిజీజ్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. అంటే రోగాల్ని తట్టుకునే రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. సరే సార్, అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఇది ఎక్కడైనా ఉందా ప్రజెంట్? ఎక్కడైనా మీకు ఇప్పుడు మాకు ఆవులు కావాలనుకోండి, ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఆవును అంటే 4 months ప్రెగ్నెన్సీయో 5 months ప్రెగ్నెన్సీ ఆవులు కావాలంటే మేము ఎక్కడ కొనుక్కోవడానికి మన దగ్గర ఎక్కడైనా ఉన్నాయి అవైలబిలిటీ? ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్లో మా కార్పొరేట్ ఆఫీస్ ఉందండి. మేము ఇక్కడ మీ ద్వారా ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ ద్వారా మేము అందించాలనుకుంటున్నాము. ఎందుకంటే మీకు ఆ నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఉన్న ద్వారా ఏంటంటే మేము వచ్చి ఇక్కడ చేయాలి అంటే మాకు ఆ కమ్యూనికేషన్ మేము అందరికీ ఇవ్వగలగాలి అంటే అది మీ ద్వారా మేము అనుకుంటున్నాము. ఎవరన్నా కొనాలి అనుకుంటే భారతీ డైరీ మనోజ్ రెడ్డి గారిని కన్సల్ట్ చేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే మనకు ఆవులు కావాలి, బర్రెలు కావాలని చాలామంది అడుగుతుండ్రు కాబట్టి మనం ఏదైనా సజెస్ట్ చేద్దామన్నా ఎవరైనా బ్రోకర్స్నైనా కూడా ఏజెంట్లనైనా పరిచయం చేసి వాళ్ళతోటి ఇప్పిద్దామంటే ఎక్కడ రైతులు మోసపోతారా అన్న బాధతోటి నేను ఎవరి నెంబర్స్ పెట్టట్లేదు. కాకపోతే ఇప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు ట్యాగ్ కంపెనీ వారు భారతీ డైరీ తోటి టైఅప్ అవుతున్నారు. అంటే మన కంపెనీ తోటి ట్యాగ్ కంపెనీ టైఅప్ అయి మీ దగ్గరనే ఎందుకు చేయొద్దు? ఎందుకంటే మనం చాలామంది అడుగుతున్నారు కాబట్టి
ఫార్మర్కి ఎక్కడ మోసపోకుండా ఏజెంట్ల ద్వారా బ్రోకర్ల ద్వారా ఎక్కడ మోసపోకుండా ఉండడానికి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ట్యాగ్ కంపెనీ అన్నది ఒక ఇంటర్నేషనల్ సంస్థ. దాంతో మనం టైఅప్ అవుతున్నాం. మన దగ్గర ఉన్న వాళ్ళ ఆవులన్నింటినీ ఏదైతే ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ చేస్తారో సెక్స్డ్ సెమన్ ఇచ్చిన ఆవులన్నింటినీ కూడా మన భారతీయ డైరీలో పెట్టమని చెప్పి సార్ వాళ్ళు ప్రపోజల్ చేస్తుండ్రు. దాన్ని మనం యాక్సెప్ట్ చేసేది ఉంటే నెక్స్ట్ మంత్ నుంచి మన డైరీలోనే ఆవులైనా గేదెలైనా కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ప్యూర్ అంటే మనం ఇంకా మన ట్రీట్మెంట్కి సంబంధించిందైనా ఏఐకి సంబంధించిన ఇప్పుడు అంటే సిమెన్ కూడా మన సిమెన్ బ్యాంక్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. దీని అడ్వాన్స్ రైతులకు ఏ విధాలుగా ఉపయోగపడాలో ఇంకా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీని మనం ఈ తెలంగాణ రీజన్కి మన ఈ జనగాం వరంగల్ ఈ డిస్టిక్స్కి నుంచి మనం ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేద్దామని చెప్పి సార్ వాళ్ళు అడిగినే ఇది చాలా మంచి టెక్నాలజీ కాబట్టి మనం దీన్ని యాక్సెప్ట్ చేయడం కూడా జరుగుతుంది. యాక్సెప్ట్ చేసి మన ఫామ్లోనే రఘునాథ్పల్లి ఫామ్లో మీకు ఈ మన ట్యాగ్ సంస్థ వారి ఆవులు కానీ ఇట్లా ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ చేసిన మంచి మేలి జాతి ఆవులు అయినా బర్రెలు అయినా కూడా మనకు అందుబాటులోకి ఒక 1 month తర్వాత నుంచి మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు మీ దగ్గర ఏదైనా యానిమల్స్ ఉన్నా కూడా మనం ఇక్కడ పెట్టొచ్చండి. మేము మీ ఫామ్ మేము మా దగ్గర ఉన్న మంచి ఆవులని తీసుకొచ్చి మీ దగ్గర ఉంచుతామండి. వాటిని ఎవరైనా కావాలనుకుంటే చూడొచ్చు, కొనొచ్చు కూడా. ఓకే సార్, ప్రైస్ ఎంత ఉంటుంది? ఒక ఆవు వచ్చేసి ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ చేసిన ప్రైస్ ఎంతవరకు? ఎంబ్రియో ద్వారా అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్లోని ఎంబ్రియో ద్వారా పుట్టిన దూడ కాస్ట్ వచ్చి అరౌండ్ ఒక 40,000 నుంచి 50,000 ఉంటుందండి. అంటే 8 నెలలు 10 నెలలు ఉన్నది, 10 నెలల దూడ. అదే పూర్తిగా అంటే హీఫర్ నుంచి మిల్చి అంటే ఆ పాలు ఇవ్వడం మొదలుపెట్టిన ఆవు కాస్ట్ అరౌండ్ 2 నుంచి 2.5 లక్షల వరకు ఉంటుందండి దాని కాస్ట్. అది అంటే ఇప్పుడు ఎంబ్రియో ద్వారా పుట్టింది. రేపు ఇప్పుడు మన మామూలుగా ఇప్పుడు మన దగ్గర మనం ఇప్పుడు కాస్త 10 to 15 లీటర్స్ని తీసుకొని క్రాస్ బ్రీడ్ తీసుకొని అందులో ఎంబ్రియో ద్వారా ప్రెగ్నెంట్ చేసి ఇస్తాము. ఆ ఎంబ్రియో ద్వారా పుట్టిన దూడలకు వాల్యూ నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు. సో ఇప్పుడు మామూలుగా మనం క్రాస్ బ్రీడ్ తీసుకొని ఇవన్నీ చేస్తే ₹1,00,000 దగ్గర నుంచి ఉంటుందండి. ₹1,00,000 దగ్గర నుంచి. అయితే సేమ్ అదే దూడ అంటే మేలి జాతి దూడనైతే 40,000 వరకు ఉంటుందండి. అదే ఆవు అయ్యేది ఉంటే 2 లక్షలు. అంటే 2 లక్షలు ఒక రైతు ఒక 2 లక్షల రూపాయలు ఆవుకు పెట్టిండంటే అది ఎన్ని లీటర్స్ ఇస్తుంది? అరౌండ్ 35 నుంచి ఇస్తుంది. 35 లీటర్స్ ఇస్తుంది అండి. 35 లీటర్స్ 35 to 40 లీటర్స్ 35 లీటర్స్ అండి. మన దగ్గర ఉన్న ఇప్పుడు ఎంబ్రియోస్ అన్ని 35 లీటర్స్ ఇస్తుంది. వెళ్తున్న కొద్దీ మనం దాన్ని 40-45 లీటర్స్ వరకు తీసుకువెళ్తాం దాన్ని. ఓకే అంటే ఒక 10 ఆవులు మెయింటైన్ చేసుడు 4-5 ఆవులు మెయింటైన్ చేసే కంటే రైతు ఒక 2 ఆవులు మెయింటైన్ చేయక 20 లీటర్లు ఇచ్చి 2 ఆవులు మెయింటైన్ చేసే కంటే ఒక ఆవును బాగా చూసుకుంటే దాన్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా రైతులకు ఏమైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఇంకేమైనా ఇవ్వదలుచుకుందా? మెయిన్ థింగ్ అండి, బయట ఆవులు ఎవరైతే కొంటున్నారో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళి మండీలకి వెళ్ళి ఆవులను తెచ్చుకుంటారు. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఏమన్నా హార్మోన్స్ యూస్ చేసినా లేకపోతే ఏమన్నా ఇది యూస్ చేసినా ఏమవుతుందంటే వాళ్ళని వెళ్ళి వాళ్ళు ఒక 20 లీటర్ల ఆవుని ఇస్తామని చెప్తారండి. మనం మళ్ళీ మన అంత దూరం నుంచి తెచ్చుకొని మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 20 లీటర్లు కాదు 6 లీటర్లు 7 లీటర్లు ఇస్తే మనం మళ్ళీ వాడిని అడగలేము. కానీ ఇక్కడ ఏంటంటే మనం యానిమల్స్ని సప్లై చేసేటప్పుడు మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి యానిమల్ని ఇస్తున్నాము సర్టిఫికేషన్తో సహా. దీంతో ఏంటంటే మేము ఒక బ్రోకర్ కాదు లేకపోతే ట్రేడర్ కాదు, మేము కంపెనీ నుంచి ఇస్తున్నాం ఇది. దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, అంటే ఒక నమ్మకం ఉంటుంది. ఈ కంపెనీ కదా, అంటే ఈరోజు మేము మూసేసి వెళ్ళిపోయే ఇది కాదు. సో ఎప్పుడన్నా సరే కంపెనీ అన్నది శాశ్వతంగా ఉంటుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో మీరు ఎక్కడైనా చేస్తుండ్రా? అంటే ఆల్రెడీ ఇట్లాంటి ఎక్కడైనా డైరీ ఫార్మ్స్ ఇట్లా డైరీస్ తోటి మీరు కొలాబరేషన్లో ఎక్కడైనా చేస్తుండ్రా? అంటే ఇండియాలో వేరే ప్లేసెస్లో చేస్తున్నామండి. పంజాబ్లోనే అక్కడ చేస్తున్నాము. ఆంధ్ర అండ్ తెలంగాణలో మీది ఫస్ట్ అండి ఇది. ఓకే అంటే ఇంకా ఇటు సైడ్ ఏమైనా సౌత్ ఇండియాలో మేము ప్రజెంట్ ఇప్పుడు చిత్తూరులోని మా ఏఏ సర్వీసెస్ ఉన్నాయండి. చిత్తూరులో ఏఏ సర్వీసెస్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మేము విజయవాడ అండ్ శ్రీకాకుళంలో కూడా స్టార్ట్ చేస్తున్నాము. తెలంగాణలో మీది ఫస్ట్ టైం అండి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే ఏఐ గన్
అంటే ఇది ఏ గన్ ఏం గన్ సార్ ఇది? విజువల్ ఏఏ గన్ అండి. విజువల్ ఏఐ గన్ గురించి తెలుసుకున్నాం. దానివల్ల ఏంటంటే మనం గర్భాశయంలో ఎలా ఉంటుంది ఏంది అని సార్ ఇంతకుముందు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వెరీ ఈజీ అన్నట్టు. ఎవరికైనా నేర్పియాలన్నా కూడా కొత్త ఏఐ టెక్నీషియన్స్ని మనం దాని మీద ట్రైనింగ్ ఇచ్చి నేర్పించేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక డైరీ ఫార్మరే కొంచెం అనుభవజ్ఞుడైన డైరీ ఫార్మర్ అయితే వాళ్ళకు కూడా ఈజీగా ట్రైనింగ్ చేయడానికి, ఎందుకంటే మొత్తం కెమెరాల అంతా కనిపిస్తుంది, ఎక్కడ చేయాలి, ఎక్కడ సిమెంట్ డిపాజిట్ చేయాలి అన్నది ఎగ్జాక్ట్. దీనివల్ల ఏంటంటే కన్సప్షన్ రేటు కూడా పెరుగుతుంది. ప్లస్ ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ట్యాగ్ సంస్థ వారితోటి మనం టైఅప్ అయితే ఎలా ఉంటుంది మీరు కామెంట్స్లో కూడా పెట్టండి. మనం ఇప్పుడు టైఅప్ అయిదాం అనుకుంటున్నాం. ఎందుకంటే రైతులకు అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఈ ఎంబ్రియో ఇవన్నీ ఏంటంటే బయట కంట్రీస్లలో చాలా కంట్రీస్లో జరుగుతున్నాయి. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. మన ఇండియాలో కూడా పంజాబ్, హర్యానా ఇలాంటి రాష్ట్రాలలో ఆల్రెడీ ప్రోగ్రెసివ్ స్టేట్స్లో ఆల్రెడీ ఉన్నాయి. మన తెలంగాణను కూడా ఇప్పుడు ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీ తెచ్చుకొని మనం ప్రోగ్రెసివ్ స్టేట్గా మనం కూడా మలుచుకోవాలి. ప్లస్ మనకేంటంటే సార్ వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసి ఏంటంటే మన ఫార్మర్స్కి ఎంత తక్కువ ధర వీలైతే అంత తక్కువగా, ఎందుకంటే మనమే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి రైతుకు మేలు చేసేలాగా ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లలో కొంచెం రేట్స్ కూడా తగ్గిస్తే రైతు లాభపడతాడు. రైతే ఇప్పుడు ఒక కంపెనీని ప్రొజెక్ట్ చేయాలన్నా ఒక సరుకు అంటే ఆ ప్రోడక్ట్ తీసుకునే రైతే ప్రమోట్ చేయగలుగుతాడు. కాబట్టి మనం వాళ్ళ మేనేజ్మెంట్ని వాళ్ళ మేనేజ్మెంట్ని ట్యాగ్ మేనేజ్మెంట్ని కోరడం జరిగింది. సో వాళ్ళు కూడా సహకరిస్తూ అంటున్నారు ఫార్మర్స్కి. కొంచెం ఎంత తక్కువ రేట్లు అంటే ఇది టెక్నాలజీ ఏంటంటే కాస్ట్లీ టెక్నాలజీ. సో ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే కొంచెం తక్కువ రేట్లలోకి వచ్చేటట్టు అట్లా సహకరిస్తా అని చెప్పి వారు కూడా మాట్లాడుతూ అంటున్నారు, వారి మేనేజ్మెంట్తో మాట్లాడుతూ ఉంటున్నారు. మనం కూడా మాట్లాడదాం. దీనివల్ల రైతులకు మంచి మేలుజాతి ఆవులను ఇవ్వడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. సో డైరీలో ఇది ఎన్నో కొంచెం చేంజెస్ తెస్తుంది అనే ఒక ఆశతో ఉన్నాం. ఇంతకుముందు మేము డిస్కస్ చేసిన సార్ ఒక్కొక్కసారి కట్టని పశువులకు కూడా పాలను వచ్చేలాగా కూడా వస్తున్నాయి, ట్రీట్మెంట్స్ వస్తున్నాయి అని తెలుసుకున్నాం. దాని గురించి మీకు ఐడియా ఉంటే కొంచెం. ప్రజెంట్ మా కంపెనీ ఒక టెక్నాలజీ మీద వర్క్ చేస్తుందండి. ఆ టెక్నాలజీ పేరు గోపాల అని. ఇప్పుడు కొన్ని ఆవులు ఏం చేస్తున్నామంటే అది కట్టవు, వాటికి ఏమైనా రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటాయి, కట్టకుండా పోతాయి. ఆ ఆవుని ఏం చేస్తున్నారంటే రైతులు ఆ నష్టాన్ని భరించలేక ఆవుల్ని రోడ్ల మీదకి వదిలేస్తున్నారు. ఇప్పుడు మేము ఏం తీసుకొస్తున్నాం అంటే కొత్తగా ఒక టెక్నాలజీ తీసుకొస్తున్నాం. ఆ టెక్నాలజీ ఏంటి అంటే దానికి ఇప్పుడు ఆవు పాలు ఇవ్వాలంటే ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా చేసి తీరాలి. సో ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అవసరం లేకుండా ఇప్పుడు మేము ఒక కొత్త టెక్నాలజీ తీసుకోవచ్చు. ఆ టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఒక 2 ఇంజెక్షన్ల ద్వారా మనకి కంప్లీట్గా 300 days అది మిల్క్ ఇస్తుంది. కాకపోతే ఏంటంటే అందులో మీకు ఇప్పుడు 10 లీటర్లు ఇచ్చే ఆవు 10 లీటర్లు ఇవ్వదు, 6 లీటర్ల వరకు ఇస్తుంది. అంటే అసలు ఏమీ లేని చోట కనీసం ఎంతో కొంత ఇచ్చే పరిస్థితిని మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. ఆ ఆవుని అంటే రోడ్డు మీద వదిలేయకుండా మనం ఆవుని మన దగ్గరే ఉంచుకొని ఎంతో కొంత మీదనే కదండి. ఇప్పుడు ఆవుని ఏంటంటే పాలు పిండుకున్న రోజులు పాలు పిండుకొని ఆవు పాలు ఇయ్యనప్పుడు డైరీ ఫార్మర్లకు పెద్ద డైరీ ఫార్మర్లకైనా చిన్న రైతులకైనా కూడా అది ఇబ్బందికరంగా ఉండి దాన్ని కోతకు పంపించాల్సిన పరిస్థితి రైతుకు వస్తుంది. కాబట్టి వాటిని పశువులను మనం కాపాడుకోవడానికి ఈ టెక్నాలజీ అంటే వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అన్నది అది ఫ్యూచర్ చెప్తుంది. కానీ పశువులను మనం కాపాడుకోవడానికి ఈ టెక్నాలజీ అన్నది చాలా ఉపయోగపడుతుంది. సో మేము ఈ టెక్నాలజీ గురించి కొందరికి అపోహలు ఉన్నాయండి. ఆ కెమికల్స్ ఇట్లా ఇచ్చేది ఉంటే ఎట్లా సృష్టికి విరుద్ధంగా వస్తుందా అన్నట్టు కొంచెం కామెంట్స్లో ఇంతకుముందు మనం చేసిన వీడియోలో కొన్ని కామెంట్స్ వచ్చినాయి. దానికి కూడా మీరు ఏమైనా వివరణ మీకు ఐడియా ఉంటే దాని గురించి వివరండి. ఈ పాలు చాలా సేఫ్ అండి. అంటే పిల్లలు కూడా తాగే అంత సేఫ్గా ఉంటాయి. దీనికి మొత్తం మేము పూర్తిగా రీసెర్చ్ చేస్తున్నాము. పూర్తిగా రీసెర్చ్లో ఎక్కడ ఈ రీసెర్చ్లో ఎక్కడ ఎటువంటి ఇది లేదనమాట. అంటే మాకు ఈ రీసెర్చ్లో చేసినప్పుడు ఆ పాలు ఎంత సేఫ్ అంటే పిల్లలు తాగినా సరే ఎటువంటి ఇది ఉండదు. మనం నార్మల్ మిల్క్ ఎలా ఉంటుంది ఈ మిల్క్ కూడా అంతే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే దీనికి ప్రెగ్నెన్సీ ఉండదు. మనం అంటే ఒక ఆవుకి ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇన్సైడ్ బాడీలో ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామంటే అది ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి వచ్చి డెలివరీ అయిపోయిందని ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. దానివల్లే అది లాక్టేటింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ యాజ్ సేఫ్ యాజ్ నార్మల్ మిల్క్ అండి. ఇట్ ఈస్ ఆల్సో అ నార్మల్ మిల్క్. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఒక ప్రెగ్నెంట్ అయిన ఆవు నుంచి వచ్చే మిల్క్కి
ఈ ఈ ఇంజెక్షన్ తీసుకున్న మిల్క్కి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ అండ్ దేర్ ఆర్ నో ఇష్యూస్ విత్ దిస్ మిల్క్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సరే, ఇప్పుడు మనం ఇవన్నీ సార్ వాళ్ళతో డిస్కస్ చేసాం. డిస్కస్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇంతకుముందు మీకు వీడియో తీశాను, ట్యాగ్ దాని గురించి వీడియో తీశాను. నేషనల్ హెడ్ సీతారాం గారితో మనం మాట్లాడడం జరిగింది. వారు దీని గురించి ఇంకా సంస్థ గురించి మనకి ఇంకా డీటెయిల్స్ చెప్పారు. ఇంకా ఇప్పుడు మీరు ఏంటంటే సీతారాం గారి నెంబర్ ఇవ్వండి లేదా రాజశేఖర్ గారి నెంబర్ ఇవ్వండి అని చెప్పి కామెంట్లో పెడతారు. మీకు అట్లాంటి అవసరం లేకుండా మన భారతీ డైరీ ట్యాగ్ కంపెనీతోటి టైఅప్ అవుతుంది. కాబట్టి ఏది ఉన్నా కూడా నా నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఒకసారి రాసుకోండి. 8008523456 23456 8008523456. దీనికి వాట్సాప్లాగా మీకు ఏమైనా ఆవులు ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్లో, ఒకవేళ నేను ఫోన్ ఎత్తని పరిస్థితిలో వాట్సాప్లో కనుక మీరు మెసేజ్ చేసి సార్ మాది ఈ ప్లేస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, నాకు ఒక 10 cows రిక్వైర్మెంట్ ఉంది అని కొంచెం డీటెయిల్గా మీరు కొంచెం ఇస్తే నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన దగ్గర అవైలబిలిటీ ఉంటే మన దగ్గర, లేదు అంటే మీ నెంబర్ కూడా కింద టైప్ చేసి పంపించండి వాట్సాప్లో ఒక మెసేజ్లో. అదే నెంబర్ నేను ట్యాగ్ కంపెనీ వారికి ఫార్వర్డ్ చేస్తా. వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీకు కావాల్సిన ఏంటంటే యానిమల్స్, మంచి యానిమల్స్ కావాలంటే వారు సప్లైస్ లాగా యానిమల్ సప్లైలో కూడా ఉన్నారు కాబట్టి నేను వారికి ఫార్వర్డ్ చేస్తా. ఎందుకంటే చాలా కాల్స్ వస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఎవరి నెంబర్స్ ఇవ్వట్లేదు. మీరు ఇట్లా మెసేజ్ పెట్టండి, దాంట్లో నేను అవన్నీ వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తాను. రైట్ అండి. నమస్తే, మీ మనోజ్ రెడ్డి.